హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హెల్త్ ఛానల్. పెళ్ళైన తర్వాత సంతానం కోసం ఎదురుచూడని స్త్రీలంటూ ఎవరు ఉండరు. అందులో చాలామంది స్త్రీలకి నెలసరి ఆగగానే మొదటగా వచ్చే డౌట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా రకాల కిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ కిట్స్ ఏవైనా కానీ మనం తీసుకోవచ్చు. ఆ ప్యాక్లో ఒక స్ట్రిప్ అండ్ పిప్పెట్ మరియు కిట్టు పాడవకుండా సిలికా బాల్స్ ఉంటాయి. దీనిలో మనం ప్లాస్టిక్ స్ట్రిప్ అండ్ పిప్పెట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి అవసరమైన యూరిన్ శాంపిల్ ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ పాస్ చేసినటువంటి యూరిన్ని మాత్రమే టెస్ట్ చేసుకోవాలి. తర్వాత అలా టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. యూరిన్ శాంపిల్ తీసుకున్న తర్వాత యూరిన్ని పిప్పెట్ ద్వారా 3 లేదా 4 డ్రాప్స్ని ప్లాస్టిక్ కిట్లో ఉన్న చిన్న గుంటగా ఉండేటటువంటి ప్రాంతంలో వేయాలి. దాని తర్వాత ఆ కిట్స్లో 2 లైన్స్ వస్తే పాజిటివ్ అని అర్థం, లేదా సింగిల్ లైన్ వస్తే అది కూడా సి దగ్గర మాత్రమే వస్తే ప్రెగ్నెన్సీ నెగిటివ్ అని అర్థం. లేదు ఒక లైనే వచ్చింది, అది కూడా టీ దగ్గర వస్తే అది ఇన్వాలిడ్ అని అర్థం. అప్పుడు మరలా ఇంకొక కిట్ ద్వారా మరలా టెస్ట్ చేసుకోవాలని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.